క్రియేట్ చేసి అప్డేట్స్ అనేది ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ సార్ 3 టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అనేది ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి కోర్ అప్డేట్ అనమాట. కోర్ అప్డేట్ అంటే వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ కోర్ అప్డేట్ అంటాం. వర్డ్ ప్రెస్ ఐ విల్ రైట్ హియర్ వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ కోర్ అప్డేట్ అనమాట. సో SW ఇస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. సెకండ్ వన్ వచ్చేసి థీమ్ అప్డేట్ అనమాట. థీమ్ అప్డేట్. థర్డ్ వన్ వచ్చేసి ప్లగిన్ అప్డేట్ అనమాట. ప్లగిన్ అప్డేట్. బిఫోర్ అప్డేటింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్లీజ్ టేక్ బ్యాకప్ అన్నమాట. ఎందుకు సార్ అంటే దీని లోపల కొన్ని వేల కొద్ది ఫైల్స్ ఉంటాయి. లాక్స్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉంటుంది. లాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. అదంతా మనకి తెలియదు అనమాట. వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ లో అంటే వర్డ్ ప్రెస్ లో మనకు 3 అప్డేట్స్ ఉంటాయి. వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ కోర్ అప్డేట్, థీమ్ అప్డేట్, ప్లగిన్ అప్డేట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీ వెబ్సైట్ లోపల ఏదైనా చేంజెస్ వచ్చింది, థీమ్ అనేది మార్చుకుందాం అనుకుంటున్నావు, బ్యాకప్ తీసుకొని చేసుకో. ప్లగిన్ ఒక అప్డేట్ వచ్చింది, అప్డేట్ తీసుకొని ప్లగిన్ అనేది అప్డేట్ చేయి. లేదు నువ్వు చాలా చేంజెస్ చేసిన వెబ్సైట్ లో, ఫస్ట్ బ్యాకప్ తీసుకో అనమాట. సో ఇన్ ఎనీ కేస్ బ్యాకప్ ఈస్ మ్యాండేటరీ. ఇది చెప్తాను సార్, డీటెయిల్ సెషన్ ఉంటుంది. బ్యాక్ అప్ ఈజ్ MANDATORY అంటే సేవ్ చేసుకుంటున్నావు అనమాట. నువ్వు చేస్తున్న వర్క్ మొత్తం సేవ్ చేసుకుంటున్నావు. బ్యాకప్ అంటే ఏంది? నీ ఫోన్ కొత్త ఫోన్ తీసుకున్నావు, పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి డేటా పంపించుకోవాలి. ఏం చేస్తావు? బ్యాకప్ తీసుకొని ఇందులో డంప్ కొడితే వచ్చేస్తుంది. ఇది కూడా అంతే సార్, అంతకుమించి ఏం లేదు. వెరీ క్లియర్ ప్రొసీజర్. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. సో ఇది మన డాష్ బోర్డ్. కమ్యర్ ఇక్కడ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి అప్డేట్స్ అనేది ఉంది. ఎప్పుడైతే ఇక్కడ అప్డేట్స్ మీద క్లిక్ చేశానో యూ కాన్ సీ ఎనీ అప్డేట్. ఎందుకంటే అప్డేట్స్ అనేది లేదన్నమాట. కరెంట్ వర్డ్ప్రెస్ వర్షన్ ఎంత ఉంది సార్? ఈ రోజు డేట్ ప్రకారంగా చూసుకుంటే ఐ విల్ కాపీ పేస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఐ విల్ కాపీ పేస్ట్ హియర్ ఎవ్రీథింగ్. కంట్రోల్ సి కాపీ. జస్ట్ ఐఎమ్ కాపీ పేస్టింగ్ హియర్ అండి. ఏముంది సార్? కరెంట్ వర్షన్ 6.8.2 ఎప్పుడు అప్డేట్ అయింది? లాస్ట్ చెక్ సెప్టెంబర్ 18, 2025. ఇది ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. థీమ్ అప్డేట్ అనమాట. ఈ కోర్ అప్డేట్ ఏంది? కోర్ అప్డేట్ అంటే సింపుల్ గా నేను చెప్పాలి అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. iOS అప్డేట్ అంటాం అనమాట. ఇప్పుడు iOS 17 వర్షన్ వస్తుంది. ఓకేనా? సో iOS అప్డేట్ అనేది మనం అంటాం. లేకపోతే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ అంటే మెయిన్ సాఫ్ట్వేర్ ఒక అప్డేట్ అనమాట. లేకపోతే విండోస్ సాఫ్ట్వేర్ అప్డేట్. అర్థమవుతుందా సార్? ఇది సాఫ్ట్వేర్ అప్డేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే iOS సాఫ్ట్వేర్ అప్డేట్, ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్, విండోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే ఇవన్నీ సార్ కోర్ అప్డేట్ అనమాట. యూ కెన్ కంపేర్ లైక్ దిస్ అనమాట. మళ్ళీ థీమ్ అప్డేట్ అంటే ఏంది సార్? వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇన్ ఎనీ కేస్ సో థీమ్ అప్డేట్ ఈజ్ వెరీ సెన్సిటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటున్నాను తెలుసా? నాకు కొత్త వర్షన్ అనేది వచ్చింది. పాత వర్షన్ నువ్వు బ్యాకప్ తీసుకోకుండా నువ్వు అప్డేట్ అనేది కొట్టేసినావు. ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా? పాత దాంట్లో ఎక్కువ లైన్స్ ఉంటాయి, కొత్త దాంట్లో తక్కువ లైన్స్ ఉంటాయి. కొత్త దాంట్లో ఎక్కువ లైన్స్ ఉంటాయి, పాత దాంట్లో తక్కువ లైన్స్ ఉంటాయి. లైన్స్ అంటే ఏం చేస్తారంటే కోడ్ అనమాట. ఒక్కొక్కసారి ప్రాపర్ ఫిక్స్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రాపర్ గా ఫిక్స్ కాదనమాట. ఫిక్స్ కాకపోయేసరికి ఏమవుతుంది తెలుసా? నువ్వు డిజైన్ చేసిన వెబ్సైట్ ఒకటి అప్డేట్ కొట్టిన తర్వాత వెబ్సైట్ సరిగ్గా లోడ్ అవ్వడం లేదు. వెబ్సైట్ ఈస్ నాట్ గివింగ్ ప్రాపర్ ఫంక్షనాలిటీ అనమాట. అలాంటి ఇష్యూస్ అని ఎందుకు వస్తుంది సార్ అంటే థీమ్ అప్డేట్ చేయడం ద్వారా వస్తుంది అనమాట. నువ్వు సేమ్ కంపెనీ వాడుతున్నావు, సేమ్ బ్రాండ్ వాడుతున్నావు, నువ్వు అప్డేట్ తీసుకోకుండా డైరెక్ట్ థీమ్ అప్డేట్ కొట్టినావు అనుకో, మాక్సిమం ఒకప్పుడు చాలా వచ్చేది సార్, 50 to 70% ఇష్యూస్ వచ్చేది. ఇప్పుడు 10 to 20% వస్తున్నాయి. బట్ ఇన్ ఎనీ కేస్ యూ మస్ట్ టేక్ ఏ కంప్లీట్ థీమ్ అప్డేట్ అనమాట. అంటే థీమ్ అప్డేట్ ఈస్ వెరీ సెన్సిటివ్. టేక్ బ్యాకప్ అండ్ డూ ఇట్ అనమాట. ఇది మీకు చెప్పాలంటే సింపుల్ గా టేక్ బ్యాకప్ అండ్ డూ ఇట్. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే యూ కెన్ కంపేర్ కంపేర్ విత్ జస్ట్ ఏ మినిట్. కంపేర్ విత్ ఓకేనా? థీమ్స్ అంటున్నాను. మొబైల్లో థీమ్స్ ఉంటాయి, సామ్సంగ్ లో మీకు థీమ్స్ ఉంటాయి, లేకపోతే స్కిన్స్ ఉంటాయి అన్నమాట. గుర్తుందా సార్? థీమ్స్ స్కిన్స్ అనేది ఉంటుంది. ఐడియా ఉందా? థీమ్స్ స్కిన్స్ మొబైల్లో నాకు వాల్ పేపర్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరు సామ్సంగ్ అయితే సామ్సంగ్, అప్పో అయితే అప్పో, వివో అయితే వివోలో కొన్ని థీమ్స్ ఇస్తాడనమాట. అది ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుంది? ఐకాన్స్ చేంజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, ఫాంట్ మీరు ఏదైతే క్యారెక్టర్స్ టైప్ చేస్తారో అది చేంజ్ అయిపోతుంది, మొత్తం డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ థీమ్ అప్డేట్ ఏం చేస్తారంటే ఇదైతే కంప్లీట్ సాఫ్ట్వేర్ అప్డేట్ సార్. థీమ్ అప్డేట్ అంటే ఏమవుతుంది? కంపేర్ విత్ థీమ్స్ అండ్ స్కిన్ యువర్ మొబైల్ ఇన్ యువర్ మొబైల్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లాంచర్స్ అంటాం. ఏమంటాం సార్? LAUNCHERS లాంచర్స్ అంటాం. మీకు ఐడియా ఉండొచ్చు.
కొంతమంది ఎవరైతే మొబైల్ గట్టిగా వాడుతుంటారో మీకు అర్థమై ఉండొచ్చు అనమాట. సో ఇలా చేసి ఏమవుతుంది సార్ అంటే దిస్ విల్ బి అప్డేటెడ్ విత్ యువర్ విత్ యువర్ విత్ యువర్ ఫాంట్ కలర్ థీమ్ ఈస్ నథింగ్ బట్ నేను హాస్పిటల్ ఉంది HOSPITL హాస్పిటల్ వెబ్సైట్కి నేను చేస్తున్నా. హాస్పిటల్ తగ్గట్టు థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ థీమ్ని మొత్తం మాడిఫై చేసి దాని తగ్గట్టు అప్డేట్ వస్తే అప్డేట్ అనేది చేసుకున్నాం. సో థీమ్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ థీమ్ అనేది హాస్పిటల్ ఉంది, ఆటో కార్ అనేది ఉందన్నమాట, లేకపోతే మనది LMS కాబట్టి ట్రైనింగ్ సెక్షన్ అనేది అనుకోవచ్చు, లేకపోతే స్కూల్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కూడా కావచ్చు అన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే మనకు చాలా ఉంటాయి సార్. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే థీమ్ అప్డేట్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఓకేనా? థీమ్ ఈజ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ సెలెక్షన్. ఇది డీటెయిల్ గా చెప్తాను, నథింగ్ టు వరీ. నీకు ఏదైతే ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ ఎ సెషన్ ఆన్ దిస్, నథింగ్ టు వరీ. తర్వాత ప్లగిన్ అప్డేట్ అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ప్లగిన్ అప్డేట్ అంటే ఏంది సార్ అంటే సింపుల్ గా మీ మొబైల్ ఫోన్స్ లో ఏముంటుంది సార్ అంటే యాప్స్ ఉంటాయి అన్నమాట. అంటే నాకు చాలా మంది ఇప్పుడు ఫోన్ పే వాడుతున్నారు కాబట్టి ఫోన్ పే యాప్ అనేది అప్డేట్ అనేది వచ్చింది. ఫోన్ పే యాప్ అప్డేట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారు, అప్డేట్ అని కొడతారు. ఇక్కడ కూడా ప్లగిన్ అప్డేట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ కూడా మీరు బ్యాకప్ అనేది తీసుకొని తర్వాత ప్లగిన్ అప్డేట్ అనేది కొట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోన్ అనేది చాలా మంచిది, బ్రాండ్ మంచిది, ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ అనేది మంచిది. ఫోన్ పే అనేది ఇంకా బ్రాండ్ అనమాట. నువ్వు అప్డేట్ కొడితే నీ డేటా డిస్టర్బ్ కాకుండా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. కానీ ఇది వెబ్సైట్ లోపల ఎలాంటి టైంలో ఎలాంటి గ్లిచ్ వస్తుందో తెలీదు. వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఉండాలి, థీము కరెక్ట్గా ఉండాలి, ప్లగిన్ కరెక్ట్గా ఉండాలి. ఈ 3 కరెక్ట్గా ఉంటేనే నీ వెబ్సైట్ స్ట్రాంగ్. నీకు ఈ కోర్లో ప్రాబ్లం ఉన్నా, థీమ్లో ప్రాబ్లం ఉన్నా, ప్లగిన్లో ప్రాబ్లం ఉన్నా యూ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ప్లగిన్ అప్డేట్లు ఏం కావాలి, ఫోన్ యాప్ తోని మీరు కంపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ సెన్సిటివ్. SENSITIV సెన్సిటివ్. డోంట్ డూ బల్క్ అప్డేట్స్ అన్నమాట. చాలా మంది మార్కెట్లో ఇష్యూస్ ఎందుకు వస్తాయి తెలుసా, వర్డ్ ప్రెస్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక అనమాట. మార్కెట్లో వర్డ్ ప్రెస్ కొంతమంది చాలా తీసేస్తారు సార్. నిజంగా తీసేస్తే ఫేస్బుక్ వాడదు, మైక్రోసాఫ్ట్ వాడదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాడదు అనమాట. సో ఎందుకు అంతగానో ఉంది సార్ అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. మీ వెహికల్ ని మెయింటెనెన్స్ ఉంది కరెక్టే, మళ్ళీ వెబ్సైట్ మెయింటెనెన్స్ కూడా ఉండాలంటే ఏం చేయాలి, ప్రాపర్ గా థీమ్ అప్డేట్ వచ్చినప్పుడు థీమ్ అప్డేట్ చేసుకో, కానీ బ్యాకప్ తీసుకొని చెయ్యి. ప్రాబ్లం వచ్చింది అనుకో, బ్యాకప్ కొట్టినావు అనుకో, పాత కంటెంట్ లోడ్ అయిపోతుంది. థీమ్ అప్డేట్ వచ్చింది, ఇష్టం వచ్చినట్టు బల్క్ అప్డేట్ కొట్టేశారనమాట, ఎక్కడో ప్రాబ్లం అయిపోతుంది. అన్ని ఒకటేసారి ప్యారల్ అయ్యేసరికి వెబ్సైట్ డిస్టర్బ్ అయిపోతుంది, కంటెంట్ అంతా పోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే స్టార్టింగ్ లో ఇది మీరు తెలుసుకున్నారు అనుకోండి, యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అనమాట. ఈ అప్డేట్స్ గురించి ఓకేనా సార్ అందరికి?